వెల్కమ్ టు విజిల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆహా ఓహో అంటూ తనను పొగట్టలతో ముంచెత్తిన వారిని నెత్తిన పెట్టుకుంటారు. అంతే తప్ప చిన్న సలహా ఇచ్చినా లేదా తన నిర్ణయాన్ని తప్పు అని ఎవరైనా చెప్పినా సరే వారిని దూరం పెడతారు. అలాగే వారిపై కక్ష కూడా పెంచుకుంటారు. అందుకు ఉదాహరణలు అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. సుబ్బు అన్న నన్ను చేయి పట్టుకుని నువ్వే నడిపించాలి అంటే సుబ్రహ్మణ్యం నిజమే కాబోలు అనుకున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఇలా ఇంత ఓపెన్గా మాట్లాడటమా, ఇటువంటి మహనీయుని వద్ద పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం అని ఆయన ఆనాడు పులకించిపోయారు. రూల్స్కు విరుద్ధంగా ఒక ఫైలు మీద సంతకం పెట్టమని నాటి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి చేశారు. ముఖ్యమంత్రి చెప్పమన్నారు అని చెప్పినా రూల్ బుక్ ఒప్పుకోదు అని సుబ్రహ్మణ్యం బదులిచ్చారు. ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చింది. సుబ్బు అన్న సంతకం పెట్టమని ప్రకాష్ అంటే ఏమన్నావు అని జగన్ అడిగారంట. సార్ రూల్కి విరుద్ధం అని చెప్పాను అని బదులిచ్చారంట సుబ్రహ్మణ్యం. నేను సంతకం పెట్టమన్నానని చెప్పాడా లేదా అని అడిగితే సార్ అంతే. పెళ్ళున పెద్ద శబ్దం. కాలు బయట పెట్టిన సుబ్రహ్మణ్యం బ్రతుకు జీవుడా అంటూ మళ్ళీ ఆఫీస్ వైపు చూడాల. సుబ్రహ్మణ్యం కింద పనిచేసే ప్రవీణ్ ప్రకాష్ చేత చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించేశారు. కట్ చేస్తే బారు గెడ్డంతో కనిపించారు. రాజకీయాల్లో ఇక తన ప్రత్యర్థులను తిట్టిన వారికి మాత్రమే పదవులు ఇచ్చే జగన్ ప్రత్యర్థులను ఏమీ అనని వారిపై కక్ష సాధింపు చర్యలకు కూడా దిగుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను దూషించిన కొడాలి నాని, రోజా, జోగి రమేష్ వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక అలాగే జగన్ చుట్టూ కోటరీ చేరింది అంటూ అక్రమాస్తుల కేసులో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి చిన్న సలహా ఇస్తేనే అగ్గి మీద గుగ్గిలమయ్యారు జగన్. సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం, విశ్వసనీయత ముఖ్యమన్నారు. అలాగే ప్రలోభాలకు లొంగకుండా భయపడకుండా ఉండాలంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్ సార్. వల్లభనేని వంశీ, కొడాలి నానిపై కూడా జగన్ చాలా కోపంగా ఉన్నారంట. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం మారిన తర్వాత వంశీ, నాని నోటికి తాళం వేసుకోవటమే ఆ కోపానికి కారణం అంట. ప్రస్తుతం పార్టీలో ఒక కీలక నేతపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఆయన ఎవరో కాదు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్కు అత్యంత ఆప్తుల్లో చెవిరెడ్డి కూడా ఒకరు. జగన్ సైన్యంలో ఒకరిగా చెవిరెడ్డికి గుర్తింపు. జగన్ చెప్పిన మాట చెవిరెడ్డి తూచా తప్పకుండా పాటిస్తారని కూడా పార్టీలో చెప్పుకుంటారు. అయితే ఇటీవల ఓ విషయంలో మాత్రం జగన్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పట్టలేనంత కోపం వచ్చిందని సమాచారం. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తులు కూడా జగన్ లాక్కున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. జగన్ తీరుపై కూడా బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన జోలికి వస్తే మరిన్ని విషయాలు బయట పెడతా అంటూ బాలినేని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాలినేని చేసిన వ్యాఖ్యలకు ప్రకాశం జిల్లా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే కౌంటర్ ఇచ్చారు తప్ప వైసీపీ ముఖ్య నేతలు ఎవ్వరూ నోరు మెదపలేదు. చివరికి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా నోరెత్తలేదు. అలాగే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి కూడా కనీసం స్పందించలేదు. జగన్పై అంత పెద్ద ఆరోపణలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ఒక్క మాట కూడా ఎందుకు వీళ్ళకి నోరు పేలలేదు అనేది వైసీపీ నేతల ప్రశ్న. అధినేత గురించి అంత పెద్ద ఆరోపణలు చేస్తే పార్టీ నేతలు సైలెంట్గా ఉంటారా అని పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు వైసీపీలో ఎవరేం మాట్లాడాలన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్ రావాల్సిందే. పైగా వాళ్ళు రాసిచ్చినట్లు మాత్రమే చదవాలి తప్ప కొత్త కొత్త పదాలు జోడించకూడదు. అలాంటిది జగన్పై బాలినేని ఆరోపణలు చేస్తే ప్యాలెస్ ఇన్ఛార్జి సజ్జల ఎందుకు నోరు మెదపలేదు అనేది కూడా మరొక ప్రశ్న. కెలికితే బాలినేని వీరి గుట్టు బయట పెట్టే అవకాశం లేకపోలేదు. జగన్ గురించి పూర్తిగా తెలిసి కూడా చెవిరెడ్డి ఇలా ఎందుకు మౌనంగా ఉన్నాడో అర్థం కావట్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ తీరు అందరికీ తెలిసిందే. ఆయనకు ఎదురు చెప్పినందుకే తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టారు. ఇచ్చింది తీసుకోవాలి, చెప్పింది చేయాలి అనేది జగన్ మార్క్. తేడా వస్తే సొంత బాబాయిని కూడా వదలలేదు కదా అంటున్నారు సన్నిహితులు. జగన్ దగ్గర ఎవరికి సుస్థిర స్థానం ఉండదనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో కీలక నిందితులు విజయసాయిరెడ్డినే జగన్ వదలలేదు. మరి చెవిరెడ్డి సంగతి ఏంటో వేచి చూద్దాం.